హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది స్త్రీలు కూడా మాకు కాల్ చేసి అడుగుతున్నారండి, వదిలైనటువంటి యోని కండరాలను తిరిగి బిగుతుగా చేసే ఏదైనా చిట్కా ఉంటే చెప్పమని అడుగుతున్నారండి. ఇంతకుముందు దీనికి సంబంధించి చాలా రకాల చిట్కాలు కూడా నేను చెప్పడం జరిగింది. బట్ ఒక సులువైన చిట్కాను మీకు చెప్తాను. ఈ సులువైన చిట్కా కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. సో దీనికి కావాల్సిన నల్ల తుమ్మ చెట్టు యొక్క బెరడు అదైతే చాలా ఈజీగా దొరుకుతుంది. నల్ల తుమ్మ దాదాపుగా అన్ని ప్రాంతాలలో, అడవిలలో కానివ్వండి, ముఖ్యంగా పొలాల గట్ల పైన ఎక్కువగా ఈ నల్ల తుమ్మ కనబడుతుంటుంది. రోడ్ల ఇరుపక్కల కూడా కనబడుతూ ఉంటాయి. చాలా అరుదుగా ఏం కాదు, ఎక్కువగానే మనం చూడొచ్చు. దీని యొక్క బెరడును కొద్దిగా తీసుకొని వచ్చి ఒక 1/2 లీటర్ వాటర్ తీసుకోండి. దానిలో సరిపడినంత కొద్దిగా కచ్చా పచ్చగా దంచి ఈ బెరడును వేసి నిదానంగా మరగనివ్వండి. అవి 1/2 లీటర్ వాటర్ ఏమవుతుంది, 1/4 లీటర్కి నిదానంగా ఇంకాలి. తర్వాత దీన్ని వడబోసుకొని ఆ నీటితో యోనిని ప్రతిరోజు లోపలికని శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఇలా ప్రతిరోజు రోజుకు 3 నుంచి 4 సార్లు శుభ్రం చేసుకుంటూ యోనిని కడుగుతూ ఉన్నట్లయితే యోని యొక్క కండరాలు అనేది తిరిగి మళ్ళీ నార్మల్గా బిగుతుగా కావడం అనేది జరుగుతుంది. సో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మీరు తర్వాత కూడా ఒకవేళ పార్టిసిపేషన్ చేస్తే ఏమైనా ఇబ్బంది అవుతుందా అని అడుగుతున్నారు చాలా మంది కూడా. సో అలాంటి ఏ సమస్యలు ఉన్నాయండి, ఒకవేళ ఇబ్బందిగా ఉన్నా అలాంటివి ఏమైనా ఉన్నా ముందే మేము మీకు వీడియో ద్వారా తెలియజేస్తాము. బట్ నేను చెప్పే ఏ చిట్కాలు కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉండడం అనేది ఇంపాసిబుల్. ఓకే, సో ఇలాంటి చిన్న చిన్న చిట్కాలను మీరు వాడుకుంటూ ముందుగానే ఈ వదిలేటువంటి యోని కండరాలను మీరు బిగుతుగా చేసుకోవచ్చు. అది ఏ ఏజ్ వాళ్ళైనా కూడా వాడుకోవచ్చు. ఈ ఏజ్ వరకు లిమిట్ అనేది ఏమీ లేదు. ఒకవేళ సమస్య చాలా క్రిటికల్గా ఉంది, ఎందుకంటే నార్మల్ డెలివరీ వల్ల కొంతమందికి చాలా ఇబ్బంది ఉంటుంది, కొంతమంది శరీర తత్వం వల్ల కూడా అలాంటి ఇబ్బందులు కలుగుతుంటాయి. దీనివల్ల భార్య భర్తలు గొడవలు చెప్పి పెట్టుకునే వాళ్ళు, భర్త ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించకపోవడం కూడా జరుగుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి వారు ఒకవేళ ఇలాంటి చిట్కాలు ఫాలో అయినా కూడా రిజల్ట్ ఇంకా రావడం లేదు అనిపించినట్టయితే ఒకసారి నన్ను సంప్రదించండి. దీనికి సంబంధించినటువంటి మెడిసిన్ కూడా మన దగ్గర ఉంటుంది. చాలా అద్భుతమైన రిజల్ట్ వస్తుంది కూడా. చాలా మంది కూడా దీన్ని స్త్రీలు తెప్పించుకొని వాడారు. చాలా మంది బెస్ట్ రిజల్ట్ ఉంది సార్ అని కూడా చెప్పడం జరిగింది. 3 నుంచి 4 నెలల సమయం పట్టినప్పటికీ తప్పకుండా ఇది అనేది మళ్ళీ తిరిగి నార్మల్గా యథాస్థానానికి రావడం జరుగుతుంది. చాలా మంది ఏంటంటే కుట్లు వేయించుకోవడం అట్లా చేస్తుంటారు. బట్ కొన్ని సందర్భాలు అవి ఊడిపోయే అవకాశాలు, ఇబ్బంది కలిగే అవకాశాలు, కుట్లు అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. బట్ న్యాచురల్ గానే మనం క్యూర్ చేసుకునే విధంగా ప్రయత్నం చేయాలి ముందు. ఒకవేళ తప్పదు అనుకుంటే అటువైపు వెళ్ళాలి తప్పించి న్యాచురల్ గా తయారు చేసుకోవడానికి, మనం మళ్ళీ నార్మల్ కావడానికి చాలా రకాల ట్రీట్మెంట్స్ మనకు అందుబాటులో ఉన్నాయి. ఒకవేళ ఈ సమస్య ఉంటే కనుక నాకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనలు, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం నాట్ వైద్యం ఛానల్ మీకు అందిస్తుంది. ఓకే, సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోదు. చాలా మంది చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయడం లేదు. జస్ట్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల మీకు ఎలాంటి నష్టం ఉండదు, బట్ నాకు అది చాలా యూస్ఫుల్ గా ఉంటుంది. దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.